పోటీని ఎలా చూస్తారు? వైసీపీకి, టీడీపీకి పాలకొల్లు నియోజకవర్గంలో పోటీ ఎలా ఉంటుంది? ఎక్కువ తెలుగుదేశం మద్దతుగా ఉందండి ప్రజల నుంచి అండి. ఎక్కువ ప్రజలు కూడా దాని గురించి అండి ఎక్కువగా ఉంది. నిమ్మల రామానాయుడు గెలిపించాలి. తెలుగుదేశం ఎక్కడ గెలలేను, పాలకొల్లు మాత్రం వైభవంగా గెలిపించారండి. సో మూడోసారి కూడా ఆయనే గెలుస్తారు. ఆయనే గెలుస్తారండి. ఇప్పుడు పాలకొల్లు నియోజకవర్గంలో ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఎవరు ముందుకు వచ్చి స్పందిస్తున్నారు? నిమ్మల రామానాయుడు గారు ఆయన మనుషులు వాళ్ళు అందరూ కూడా ఎదురుకొస్తున్నారు దాని గురించి అండి. ఏ నాయకుడు కూడా ఇక్కడ స్పందించారు? ఎక్కువ లేదండి. ఎక్కువగా రాజకీయం అంటే ఈయనే ముందుకు వచ్చాడు. ఇన్ని సంవత్సరాల్లోనూ ఈ 5 సంవత్సరాల్లో కూడా ఈయనే ఫోకస్ అండి. అంతకుముందు కూడా ఆయనే ఫోకస్ పెట్టాడు దాని గురించి అండి. పాలకొల్లులో జరిగినటువంటి డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో గతంలో ఎలా ఉండింది, రామానాయుడు గారు వచ్చిన తర్వాత ఎలా మారింది? అన్ని దుక్కులో ఒక శ్మశానం కాడ నుంచి కూడా అన్ని కూడా ఈయనే బాగా చేశాడు. ఒక నైట్ పాట